ఈ సినిమా సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు రఫీకి, ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ, మిగతా ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. మనం ఆడియో రిలీజ్ రోజు మనందరం కలిసాం. ఆ రోజు డెఫినెట్గా ఆడియో మంచి ఆదరణ పొందుతుందని అందరం ఆశించాం. అది నిజమైంది. ఎందుకంటే బయట ఇంకెన్నాళ్ళు పాటలు తెలంగాణ అభిమానుల్ని అట్లాగే సంగీత ప్రియుల్ని కూడా ఈ పాటలు ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్గానే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. అయితే విజేంద్రనన్ని అడిగేది ఏంటంటే, సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి మీ బాధ్యతగా ఈ సినిమాకి థియేటర్లు కూడా ఇప్పించి, మీ పక్కనే హీరోయిన్ కూడా ఉంది, అమ్మాయిని మర్చిపోయినట్టున్నాం, థియేటర్లు ఇప్పించి మంచి స్క్రీనింగ్లతో అందమైన ఈ సినిమాని ప్రేక్షకులు చేర్చాలని, ఈ సినిమా ఆడియో ట్రైలర్స్తో పాటు ప్రాంతాలకు అతీతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాలని. సెన్సార్ కూడా అయిపోయింది. అతి త్వరలో ప్రజల ముందుకు రావడానికి సిద్ధపడుతున్నాము. అది చెప్పడానికి పబ్లిసిటీ ట్రైలర్స్, మన ముఖ్య అతిథులు, ఆప్తులు, తెలంగాణ నాయకులు, కళాకారులు, వివిధ సంస్థల అధినేతలచే విడుదల చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసాం, కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంది. పిక్చర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అల్లం నారాయణ గారికి, ఎన్ శంకర్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి, అన్న విజయేందర్ రెడ్డి గారికి, మరి రఫీకి అండ్ హిస్ టీమ్ ఖుషీకి, సోదరులందరికీ కూడా నమస్కారం. మొట్టమొదలు ఇవాళ ఈ ట్రైలర్స్ రిలీజ్ చేసినందుకు, ఈ సినిమా మంచిగా నడవాలని చెప్పి మనందరం కూడా మన వంతు సహకారం అందించి ఈ సినిమాని కానీ ఒక ఎంట్రీ మొదలైంది. ఖచ్చితంగా ఇది ఇంకా పెద్ద ఎత్తున సాగుతుంది. వచ్చేటటువంటి ఆర్టిస్టులకు కానీ, డైరెక్టర్స్ కానీ అందరికి కూడా మా వంతు సహకారం మేము అందిస్తాం. పెద్ద ఎత్తున మా కళాకారులు కానీ, డైరెక్టర్స్ కానీ ఇంకా ఎదిగేలాగా చూసుకుంటాం. ఇప్పుడు మొదలైంది కాబట్టి ఈ ముందు వచ్చేటటువంటి రెస్పాన్స్తోనే జడ్జ్ చేయకుండా దయచేసి బడ్డింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. రఫీకి ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. ప్రతి ఆస్పెక్ట్లో కూడా మా సపోర్ట్ ఉంటుంది. ప్రారంభించినప్పుడు కూడా ఇంకెన్నాళ్ళనే మొదలుపెట్టి తీసిన సినిమా, కానీ తెలంగాణ ఆకాంక్ష తీరలేదు. సినిమా మాత్రం విడుదలవుతున్నందుకు ఆ ప్రశ్నతో ముందు రఫీకి అభినందనలు. సినిమాలో మొదలు టాకీసులు దొరకడము, ఈ సిస్టంలో నీకు ఏదైనా అవకాశం రావడానికి ముఖ్యమైనది. రఫీ ఇప్పుడు ఈ సినిమా తీశాడు, పాటలు చాలా బాగున్నాయి. నేను యాక్చువల్గా మా శంకర్ పాటల్లో కంటే కూడా నాకు రఫీ పాటలే బాగున్నాయి. జైబోలో తెలంగాణ కంటే ఈ పాటలు బాగా నాకు పర్సనల్గా నచ్చినాయి. ఈ సినిమా చూడాలని కోరుకున్నా. సెలవు. థ్యాంక్ యూ.